సో బిగ్ బాస్ నామినేషన్స్ ఎలా అనిపించాయి? అందరూ తనుజని టార్గెట్ చేసినట్టు అనిపించింది. నాకైతే అనిపించలేదండి. తనుజ గారు అందరినీ కావాలని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో వాళ్ళ పాయింట్ చెప్పడం జరిగింది. తనుజ గారు ఇక్కడ చూడండి, సపోజ్ నేను నిన్ను నామినేట్ చేస్తున్నా, నువ్వు నన్ను చూడాలి, నేను నిన్ను చూడాలి, కావాలని కెమెరాలో వస్తుంది అక్కడ పోయి. ఎందుకండి అంటే పోర్ట్రేట్ ఏదో నేను గొప్ప వ్యక్తిని ఏదో అంత అవసరం లేదు. సో వాళ్ళు చెప్పిన పాయింట్ కరెక్టే, ఇమ్మాని చెప్పిన పాయింట్ కరెక్టే, సో వేరే వాళ్ళు చెప్పిన భరణిగా చెప్పిన కూడా పాయింట్ కరెక్టే. సో నేను బాండింగ్ వల్ల బయటికి వెళ్ళినా ఆ బాధ ఏందో నాకు తెలుసు. ఒకసారి నువ్వు బయటకు వేసి నీకు ఆ బాధ తెలుసా అనుకున్నాను. సో ఆయన చెప్పిన పాయింట్ కరెక్ట్. దివి మాట్లాడినప్పుడు చాలా బాగా అనిపించిందండి. సో ఏంటంటే భరణి గారిని తనుజ నామినేట్ ఇచ్చాం కదా, సో దివి నామినేట్ తనుజ చేయగానే నువ్వు భరణి గారికి ఫేవర్ ఉన్నావు అన్నది. కానీ తనుజ దివి చెప్పిన పాయింట్ చాలా అద్భుతంగా అనిపించింది. దివిని ఢీ కొట్టలేకపోయింది తనుజ అన్న ఫీలింగ్ అయింది. ఇంత ఇమ్మానియల్ అంతా ఉన్నప్పుడు కూడా కొద్దిగా వాళ్ళ డామినేట్ అనిపిస్తుంది ఎవరిది తనుజది. కానీ ఇక దివి మాట్లాడుతున్న విధానం చూస్తుంటే పడ్డారా తనుజ అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది అండి. అంటే ఇప్పుడు బర్నీ గారు బయటికి రావడం అంటే ఒక్క తనుజే కారణం కాదు కదా, దివ్య కూడా కారణమే కదా. సో మరి ఓన్లీ తనుజనే అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటే? ఒకటే చూడండి, దివ్య ఎప్పుడు కూడా అంటే భరణి గారిని అంత ఓన్ చేసుకొని సో అంత ఇబ్బంది పడింది లేదు. ఈమెనే నాన్న అంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, తనుజకు చెప్తున్నా, భరణి గారి నాన్న అంటది, మాధురిని అమ్మ అంటది, రాముబాయ్ ఉంటాడు కదా తనని తమ్ముడు అంటది, ఇమ్మానియల్ బావ అంటది. సో ఈ మధ్య కళ్యాణ్ కూడా లవర్ బాయ్ ఉంటుంది. ఎందుకు ఈ బాండ్లు, ఈ ఫేక్ బాండ్ ఎందుకు? దివ్య లేదే, దివ్య చాలా జెన్యున్గా ఉంది. తన స్టైల్లో తన గేమ్ ఆడుతుంది. కానీ తను చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు గతంలో ఇమ్మానియల్ భరణిగా సపోర్ట్ చేయలేదని ఇమ్మానియల్తో మాట్లాడలేదు తనుజ. మొన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, దివ్యాల మాదిరి అమ్మ ఉండే కదా వైసీపీ లీడర్, తనకు డైరెక్ట్ నామినేట్ చేసింది. నువ్వు అమ్మ అంటావు, మనం నామినేట్ చేస్తావు, సేవ్ చేసే ఛాన్స్ ఉన్నా కూడా సేవ్ చేయవు. నీ ఫేక్ గేమ్ కదా, నువ్వే ఫేక్ ఆడుతున్నా గేమ్ కావాలని. దివ్యాల మాధురి గారే నామినేట్ చేయమని చెప్పినట్టు అంటే ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా మాధురి గారు. నువ్వు ప్రజలకు నువ్వు ఏం చెప్పావు, మా ఇద్దరి మంది మంచి బాగుంది అన్నావు. సో అట్లా బాగున్న వ్యక్తులు ఎందుకు ఖరాబ్ చేసుకుంటావు? భరణి గారిని నిన్న నువ్వే నామినేట్ చేసినావు. అంతమంది నీకు బాగా ఫేవర్ ఉన్న వ్యక్తి ఇమ్మానియల్, ఆయన నువ్వే నామినేట్ చేసినావు. సో మాధురి గారు ఎలిమెంట్ అవ్వడానికి కూడా నువ్వే కారణం. సో నువ్వు అన్నాను కదా, నువ్వు ఫేక్ ఆడుతున్నావు తప్ప కానీ మిగతా వాళ్ళు ఫేక్ ఆడినట్టు నాకు కనిపించట్లేదు వాస్తవంగా. భరణి గారు ముందు ఎలా అంటే గేమ్ ఆడేవారు, ఇప్పుడు కూడా సేమ్ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుందా లేదా? అవును, వాస్తవం అదైతే. భరణి గారు ఇంకా ఓపెన్ అప్ కావాలి. తనుజకి ఫేవర్ గా దివ్యకి ఫేవర్ ఉండకుండా కొద్దిగా అంటే మన లాస్ట్ చూసాం కదా బిగ్ బాస్ 7లో శివాజీ గారు పెద్ద దిక్కులాగా ఉండేమాట. ఈయనేమంటే నేను పెద్దోడిని కదా, వీళ్ళకి ఏం చెప్పాలన్నా కొద్దిగా ఆలోచిస్తాను. కానీ ఒక స్టెప్ తను కూడా ఆలోచించి ముందుకు ఆడితే బాగుంటుంది. సేఫ్ గా ఆడదాం మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను కూడా యాజ్ ఒక అభిమానిగా. అంటే ఇప్పుడు ప్రోమోలో చూసుకున్నట్టయితే దివ్య, పవన్ అలాగే రాము వీళ్ళు ముగ్గురులో ఎవరు బాగా ఆడినట్టు అనిపించింది? నాకైతే పవన్ చాలా బాగా ఆడుతున్నాడు. తన వే ఆఫ్ స్టైల్ కానీ ఇందాక కూడా చెప్పినట్టుగా తనకున్నంత కేపబిలిటీ ఎవరికి లేదు. సో తను మంచిగా గేమ్ ఆడగలుగుతాడు, మంచిగా కేపబిలిటీ ఉంది, మంచి సత్తా ఉంది. కాకపోతే తనకున్న మైనస్ ఏంటంటే ఒక అమ్మాయి వెంటబడి తను డిస్టర్బ్ అవుతున్నా అన్న ఫీలింగ్ ఒకటే ఉంది. సో తనైతే ఇక్కడ నుంచి గ్రహించి లవ్వే గేమే కాబట్టి గేమ్ మీద ఫోకస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంతే. ఇమ్మానియల్ తోపండి, ఆయన తన ఢీ కొట్టే ఛాన్స్ ఎవరు లేదు. సో ఇమ్మానియల్ కొట్టే తనకున్న మైనస్ ఏంటంటే కొద్దిగా ఆలోచిస్తారు అనమాట. ఇప్పుడు తను కామెడియన్ కదా, సో అందరి దగ్గర కామెడీ చేయాలి. బిగ్ బాస్ అయిపోయిన వరకు కామెడీ చేయాలి. సపోజ్ నీతో గొడవడ్డా అనుకో, నీ మీద నేను జోక్స్ చేయలేను. సో అందుకోసం అంత అందరితో మంచిగా ఉంటున్నాడు కాబట్టి ఆ మంచితనమే తనకు చెడు అవుతుంది అన్న ఫీలింగ్ ఉంది. కానీ నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ చరిత్రలో చాలా మంది కామెడీస్ వచ్చారు పోయారు, కానీ ఒక కమెడియన్ మాత్రం బిగ్ బాస్ ఆయన కప్పు కొట్టబోతున్నాడు. ఆయన ఎవరంటే ఇమ్మానియల్ అనుకోవచ్చు. ఎందుకంటే తన గేమ్ ఆడుతాడు, నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, గేమ్ స్ట్రాటజీ చాలా బాగుంటుంది, అందరితో క్లోజ్ ఉంటాడు. ప్రతి ఒక్క చూసుకుంటే కామన్ మ్యాన్స్ కూడా మొన్న ఏదో ఓటింగ్ వేస్తే 92% ఓటింగ్ వచ్చింది తనకి. సో తను ఇంకా నామినేషన్ ఒకసారి రాలేదు. ఒక్కసారి నామినేషన్కి వస్తే ఇమ్మానియల్ అంటే ఏంది, ఇమ్మానియల్ ఫ్యాన్స్ పవర్ ఏంది ఒకసారి చూపిస్తాం. ఆయన ఒకసారి నామినేషన్కి వస్తే మీరు చూస్తారా మీ 100% తనకున్న ఫాలోయింగ్ ఏందని, తను ఎలిమినేట్ అవుతారా లేకుంటే మీ పిఆర్ తన ఎలిమినేట్ అవుతారా చూసాం. అప్పుడు అంటే మీకు ఎవరు తనుజ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఫేక్ అనిపిస్తుందా మీకు? అర్థం కాలేదు. తనుజ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఫేక్ చెప్తే తనుజ 100% కప్పటి నాటకం, ఒక డ్రామా ప్లే చేస్తుంది, డ్రామా క్వీన్. తను ఎప్పుడు చూసినా నాన్న అని నాన్నని తిరుగుతుంది, అమ్మ అని అమ్మని తిరుగుతుంది, ఇమ్మానియల్ బావ అంటది, రాము అతను తమ్ముడు అంటది. ఈ డ్రామాలు బిగ్ బాస్ ఎందుకు వస్తాం అంటే అక్కడ ఫోన్లు ఉండవు, ఎంటర్టైన్మెంట్ ఉండదు, వాచ్ ఉండదు, కెమెరా ఏమంటారు కదా, టీవీలు ఉండవు. అట్లా దగ్గర నీకు జెన్యూన్ బయటకు రావాలి. అక్కడ పోయి ఇట్లా ఫేక్ ఆడడం ప్రజలకు నచ్చట్లేదు. ఒకప్పుడు పల్లె ప్రశాంత్ అని ఒక వ్యక్తి ఉండే, సేమ్ ఇదే డ్రామా సెంటిమెంట్ క్రియేట్ చేశాడు, అది వర్కౌట్ అయింది. కానీ అదే వర్కౌట్ మళ్ళీ కాదు, అన్నిసార్లు వర్కౌట్ కాదు. ఈసారి అయితే మేము అనుకుంటాం, మేము ఫిక్స్ అయినాం, ఒక తెలుగు వాళ్ళు గెలవాలి బిగ్ బాస్ అని కోరుకుంటాము. ఆ తెలుగు వాళ్ళు సుమన్ శెట్టి, ఇమ్మానియల్ అన్నది ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ. సో వాళ్ళు గెలిపించుకుంటారు ప్రజలను.
సజ్జన్న గారు తన టాప్ అవుతుంది క్యాండిడేట్, కానీ తనైతే కప్పు కొట్టదు. టాప్ అయ్యి కూడా కష్టమే. తను ట్రై చేస్తుంది. అవునని కాదని బిగ్ బాస్ నేను చూడాలన్న ఫీలింగ్ ఎందుకు కలిగింది అంటే తన గేమ్ ఆడింది. ఫస్ట్ తన గేమ్ ఆడింది. ఫస్ట్ బిగ్ బాస్ అందరూ ఇంత ఎవర్రా మీరంతా అనుకున్నాం, కానీ తను ఆడిన గేమ్ చూసి చాలా బాగా అనిపించింది. సో సంజన అయితే ఎక్కువ రోజులు ఉండరండి, అతి తక్కువ టైం తను కూడా వెళ్ళిపోతుంది. అంటే నిన్న నామినేషన్స్ చేసేటప్పుడు సంజన రితున్ చేశారు కదా, సో అది డిఫెండ్ చేసుకోవడం మంచిగా చేయలేదు అని మీకు ఏమన్నా అనిపించిందా? డిఫరెంట్ కాదండి. సపోజ్ నువ్వు నాకు త్యాగం చేసినావు, నువ్వు ఇప్పుడు నీకు హెయిర్ ఉంది, నువ్వు నా కోసం హెయిర్ కట్ చేసుకున్నావు, నీకు రుణపడి ఉండాలి కదా తను. సో బిగ్ బాస్ అనేది ఒక టాస్క్ అది. సో నీతో కొట్లాడే టైం వచ్చి కొట్లాడతా, కానీ నువ్వు నా కోసం త్యాగం చేసినావు కదా, త్యాగం మర్చిపోవద్దు కదా. అందుకోసమే తన త్యాగం గుర్తు చేసుకొని ఏడ్చింది. తన తప్పు లేదు, కానీ తన అనిపించిన పాయింట్ కరెక్ట్ అనిపించింది. తన యొక్క జెన్యూనిటీ బయటకు అనిపించింది. కానీ కొంతమంది నెగిటివ్ మారుతున్నారు, కానీ తనైతే ఎక్కువ రోజులు అయితే ఉండదు నాకు తెలిసిన మటుకైతే. ఉన్న రోజు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా జెన్యూన్ పర్సన్ తనైతే. రాము రాథోడ్ మొన్న చూసాం ఒక వీడియో, చాలా కామెడీ అనిపిస్తుంది. ఏదో చిల్ అవుతున్నమాట, ఏదో ట్రిప్ పోయినట్లుగా ఫీల్ అవుతుంది, బిగ్ బాస్ ట్రిప్ పోయినట్లు. అన్న గేమ్ ఆడన్నా, నీకోసం చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, దయచేసి మంచి గేమ్ ఆడితే బాగుంటుందని కోరుకుంటున్నా. సో ఫైటింగ్ స్పిరిట్ రావాలి, నీలో గేమ్ స్పిరిట్ రావాలి. నువ్వు మంచి డాన్సర్, మంచి డాన్స్ అయ్యి, మంచి సింగర్ సింగ్స్, మంచి పాటలు పాడు, దయచేసి మేము అది కోరుకుంటున్నావు. నువ్వు అందుబాటు టాప్ అయి ఉన్నా, మనస్ఫూర్తి కోరుకున్నా. ఇట్లానే సేఫ్ గా మాడితే కష్టమే, నేను ఎవరు కాపాడలేరు. ఇప్పుడు బిగ్ బాస్ లోకి దువ్వాడ శ్రీనివాస్ అన్నట్టు కూడా కామెంట్స్ వస్తున్నాయి, ఏం చెప్తారు? కష్టం అన్న, ఆయన వస్తే మా వేరే వాళ్ళు ఊరుకోరు కదా, మా కుటుంబ ప్రభుత్వం ఊరుకోదు కదా. సో మీకు రాకపోవచ్చు. కళ్యాణ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ అయితే ఓకే, పర్లేదు, బాగా